ఈ రోజైతే ఎన్టీఆర్ మినీ స్టేడియంలో చూద్దాం రండి. జిల్లా కలెక్టర్ శ్రీమతి అభిలాష అభినవ్ గారు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. వేదిక పైన నాతో పాటు వచ్చేసిన గౌరవనీయులైన ఎస్పీ గారికి, ఎస్పీ అడ్మిన్ గారికి, ఏఎస్పీ గారికి, ఇక్కడ వచ్చేసిన మన లైబ్రరీ చైర్పర్సన్ గారికి, మల్లేష్ గారికి, ఆర్టీఓ గారికి, ఇక్కడ వచ్చేసిన అందరూ యూనియన్స్కి, ఐచర్ యూనియన్, ఆటో యూనియన్ అందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ, ప్రెస్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరికీ నా తరఫు నుంచి నమస్కారం, ఇంకా ధన్యవాదాలు. రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్, ఇది కొత్త ప్రోగ్రామ్ కాదు. కానీ మన ఇది చేసిన తర్వాత కూడా ఎన్ని ప్రమాదం జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది, అది మనం ఆలోచించాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక మంత్ ఎంటైర్ ఒక నెల రోడ్ సేఫ్టీ మీద, రోడ్ అవేర్నెస్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. 1 జనవరి నుంచి 31 జనవరి వరకు డిఫరెంట్ డిపార్ట్మెంట్, వివిధ శాఖలు, స్కూల్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ కలిపి వాళ్ళు శాఖ పరంగా అవేర్నెస్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవేర్నెస్ డ్రైవ్లో ఈ రోజు వరకు భాగంగా వివిధ శాఖ కలిపి ఒకవేళ మనం మాట్లాడితే ఆల్మోస్ట్ 20,000+ మందికి అవేర్నెస్ కలపడం జరిగింది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే వాళ్ళు ఒక స్పెషల్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు వాళ్ళు కంటి చూపులు ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఐ సైట్ కూడా మంచిగా లేక కొంతమంది డ్రైవ్ చేస్తారు, దీనివల్ల కూడా కొన్ని యాక్సిడెంట్స్ అవుతుంది. అందువల్ల ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విత్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఇది ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎంత చేసిన తర్వాత కూడా మనకి ప్రమాదం జరుగుతున్నాయి. మన అందరితో అర్థం చేసుకోవాలి ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మన రెక్లెస్నెస్ యాటిట్యూడ్ మీద జరుగుతుంది. మన స్పీడ్ మనకి కావాలి, మనకి ఆ థ్రిల్ కావాలి, అందువల్ల మన స్పీడ్గా బైక్ ఖచ్చితంగా డ్రైవ్ చేస్తాం. ఆ కారణంతో జరుగుతుంది. ఏ కారణంతో జరుగుతుంది అది మనం కూడా ఒకసారి చిత్తశుద్ధి పరంగా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఏదో యాక్సిడెంట్ జరిగినా కూడా తర్వాత ఆ ఫ్యామిలీ నష్టపోతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఒక ప్రాణం పోయింది అనుకోండి, అదే ఫ్యామిలీకి చాలా బాధాపడంగా ఉంటుంది. మన అందరికీ తెలుసు ఇండియాలో వెహికల్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ ఉంది. ఎంటైర్ ఇండియాలో స్టాటిస్టిక్స్ చూస్తే వెహికల్ ఇన్సూరెన్స్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. నిర్మల్ జిల్లాలో ఇంకా తక్కువ ఉంది. ఇక్కడ హార్డ్లీ 40% కూడా ఇన్సూరెన్స్ లేదు. ఇది చాలా టెన్షన్ ఉండడానికి విషయం, చాలా కన్సర్నింగ్ విషయం. సో ఈ వేదిక నుంచి నేను ఫస్ట్ మీ అందరికీ ఏం కోరుతున్నాను అంటే, అన్ని వెహికల్స్ కంపల్సరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. చేస్తావా? ఆర్టీఓ గారు మీరు ఒక డ్రైవ్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ 1 వీక్ ఒక మిషన్ మోడ్లో అందరికీ ఇన్సూరెన్స్ ఫస్ట్ వచ్చే విధంగా చూడండి. అండ్ ఎవరైనాకి ఇన్సూరెన్స్ రెన్యువల్ కూడా ఉండాలి, అది కూడా ఇది నెక్స్ట్ 1 వీక్లో చేయండి. నిర్మల్ జిల్లా షుడ్ బి యాక్సిడెంట్ ఫ్రీ, అది చాలా ఇంపార్టెంట్. మన జిల్లాలో గతం సంవత్సరాల్లో ఎక్కడైనా హెవీ యాక్సిడెంట్స్ జరిగింది 26 స్పాట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. 26 స్పాట్స్. ఇది స్పాట్స్ ఎట్లా ఉంటుంది అంటే, సడన్గా టర్న్, మనది మహబూబ్ ఘాట్ పాయింట్స్ ఉన్నాయి, అలాంటి ప్లేసెస్లో కంటిన్యూస్గా బ్లాక్ స్పాట్స్ లాగే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్క్ చేయడం జరిగింది. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి, నేషనల్ హైవేస్ నుంచి వాళ్ళు అవన్నీ కరెక్షన్ చేస్తున్నారు ఇప్పుడు. సో 26లో 23 పాయింట్స్ ఇప్పటి వరకు కరెక్షన్ అయింది. కరెక్షన్ అంటే ఏంటి? సడన్గా స్టీప్ స్లోప్ కంటే కొద్దిగా స్లోగా స్లోప్ వస్తుంది. కానీ అదే మనం డిపార్ట్మెంట్ పరంగా చేస్తున్నాము. అది స్లోప్ కరెక్ట్ చేసిన తర్వాత కూడా ఒకవేళ ఎవరైనా 120 స్పీడ్కి ఆ మహబూబ్ ఘాట్లో పోతే, లేకపోతే 60 స్పీడ్కి మహబూబ్ ఘాట్లో పోతే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. సో దీంతో ఎవరిది తప్పు అంటే, పర్సన్ ఎవరైనా డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళది తప్పు అవుతుంది. సో మీ అందరితో కోరేది ఏమంటే, స్పీడ్ మీద బాగా ప్రేమ మంచిగా కాదు కదా. ప్లస్ మల్టిపుల్ డ్రైవింగ్ కూడా చేయకండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ సిట్టింగ్ చేస్తున్నారు. జనరల్గా టూ పర్సన్స్ ఉండాలి.
ఒక బైక్లో 3 persons 4 persons కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసి డ్రైవ్ చేస్తున్నారు. రాత్రి చూస్తే ఎంటైర్ ఏరియాలో స్మాల్ పిల్లలు 15 years 14 years పిల్లలు 10 తర్వాత మీ అందరికీ ఐడియా ఉంటుంది, దీంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు. అదే నైట్ టైంలో 10 తర్వాత హెవీ స్పీడ్గా డ్రైవ్ అవుతుంది, మనందరికీ సౌండ్ కూడా వస్తుంది. స్మాల్ మైనర్ చిల్డ్రన్ కూడా డ్రైవింగ్ చేస్తున్నారు. సో నేను ఒకటే కోరుతున్నాను, మదర్స్కి కూడా కోరుతున్నాను, సిస్టర్స్కి కూడా కోరుతున్నాను, మీ కొడుకు లేకపోతే మీ అన్న ఒకవేళ అట్లాగే బయట పోయి నేను బైక్లో 10 o'clock తిరిగి వస్తామంటే మీరు ఆపాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సడన్గా ఏదో జరిగింది అంటే ఆ నష్టం మీ ఫ్యామిలీకి అవుతుంది. ఒకవేళ వాళ్ళు డేలో కూడా బయట పోతున్నారు అంటే ఖచ్చితంగా హెల్మెట్ ఇచ్చి బయట పంపాలి. సో మన ఇక్కడ నిర్మల్ జిల్లాలో గిఫ్ట్ హెల్మెట్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాము. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చాలామంది హెల్మెట్ కూడా ఒక మనిషికి గిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు కార్డ్ గిఫ్ట్ చేస్తారు, స్వీట్ బాక్స్ గిఫ్ట్ చేస్తారు, దీనికంటే హెల్మెట్ గిఫ్ట్ చేస్తే బెటర్ ఉంటుంది అండి, అది మీకు ప్రాణం కాపాడుతుంది. ప్లస్ ఇంకొకటి 26 January ముందు మన రోడ్ సేఫ్టీ క్విజ్ ఒక మంచిగా క్విజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా నాకు 3000+ ఎంట్రీస్ వచ్చింది, అదే చాలా సంతోషంగా విషయం. ఎందుకంటే 3000 మెంబర్స్ ఆ క్విజ్లో ఆన్లైన్ క్విజ్ మన జిల్లా తరఫు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. 3000 మెంబర్స్ అది వివిధ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చారు అండ్ చాలా వరకు ఆన్సర్స్ కరెక్ట్. అర్థం ఏంటి, అందరికీ ఆన్సర్స్ తెలుసు కానీ కావాల్సిందే చేయట్లేదు, అంతే కదా. సో నా ఒకటే రిక్వెస్ట్ మీ అందరికీ, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మన తరఫు నుంచి మనం డెఫినెట్గా పుష్ చేస్తాము, కానీ మీ అందరూ కూడా మీ కుటుంబ సభ్యుల మీద కొద్దిగా ప్రేమ పెట్టి వాళ్ళకి హెల్మెట్ గిఫ్ట్ చేయి, వాళ్ళకి ఇది రోడ్ సేఫ్టీ మీద అవగాహన ఇవ్వండి, అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎంత మంచిగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి కూడా చాలా చాలా అప్రిసియేషన్ అండ్ శుభాకాంక్షలు, ధన్యవాదాలు, ముగిస్తున్నాను.